మాట్లాడండి. నమస్తే అండి. యెస్ మేడం. మీ పేరు చెప్తారండి? మీరు నార్మల్‌గా అడిగేస్తాను. పర్లేదండి. ఓకే. సార్‌ని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? యెస్ మేడం. ఆ! ప్రొసీడ్. అడగండి. మేడం. అయితే సార్ కొన్ని ఆహ్, వీడియోస్‌లో గాని, నార్మల్‌గా సార్ కౌన్సిలింగ్‌లో గాని చాలా ఇంపార్టెంట్‌గా అంటే మెయిన్‌లీ డ్యుయాలిటీని అర్థం చేపిస్తారు ఆ పర్సన్‌కి సార్. ఆ డ్యుయాలిటీ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేపిస్తారు? అంటే దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆ డ్యుయాలిటీ ఏం రోల్ ప్లే చేస్తది ఆ పర్సన్ యొక్క యాటిట్యూడ్ చేంజింగ్‌లో అనేది సార్‌ని ఈరోజు రైట్. రైట్. ఓకే. సమస్య ఎక్కడొస్తుందంటే మానసిక సమస్య ఉన్న వాళ్ళకి డ్యుయాలిటీ ఉండదేమో అనుకుంటారు. అనుకుని మానసిక సమస్య ఉన్నవాళ్ళు చాలా సార్లు చెప్తూ ఉంటాను. మానసిక సమస్య ఉన్నవాళ్ళు వాళ్ళలో కాదు ఇబ్బంది. సమాజంలో ఇబ్బందుంది. సమాజంలో ఇబ్బందుండి వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సమాజంలో ద్వంద్వత్వం ఉంటది. స్వామీజీనో, పూజారో, పాస్టరో, పేరెంట్సో, టీచర్సో ఏదో నీతి బోధ చేస్తారు. చేసిన తర్వాత ఈ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే మానసిక సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు అట్లాగే ప్రాక్టీస్ చేస్తున్నారేమో, అదే నిజమేమో అనుకుని అలా చెయ్యాలి. అంటే ప్రాక్టికల్లీ పాసిబుల్ కాంది వాళ్ళు చెప్తారు. అలా చెయ్యాలేమో అనుకుని వీళ్ళు చెయ్యలేక వీళ్ళు ఆత్మ న్యూనతలోకి వెళ్ళిపోతూ ఉంటారు. పశ్చాత్తాపానికి గురవుతూ ఉంటారు. గిల్ట్ గురవుతూ ఉంటారు. రైట్? హ్మ్. సో, ఇలా గురయ్యి అయ్యో! నేను తప్పు చేస్తున్నాను. నాకే ఇటువంటి ఆలోచనలొస్తున్నాయి. నేనే ఇట్లా తప్పులు చేస్తున్నాను. ఇలా నేను చేయకూడదు, చేయకూడదు అనుకుంటూ వాళ్ళు మరింత ప్రయత్నం చేస్తూ మరింత లూప్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. డ్యుయాలిటీ అనేది ఉంటది అనే విషయాన్ని నా క్లయింట్స్‌కి రియలైజ్ చేస్తూ ఉంటాను. మనం ఫ్రాయిడ్ థియరీ చూసినట్లయితే ఈగో, సూపర్ ఈగో అని ఉంటుంది. రైట్? ఈ 3 ఉంటాయి. అనేది మొదట తను పుట్టిన తర్వాత 6, 7 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే ఏంటంటే ఆ ఈవిల్ ఇంపల్సెస్. అంటే ఒక జంతువులాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. జంతువు ఏం చేస్తది? ఆవు దూడ తల్లి పొదుగుని ఇట్లా కొట్టి మరీ పాలు గుంజుకుంటూ ఉంటది. రైట్? ఈ సొసైటీలో ఉన్న ఏవి కూడా వాటికి అనవసరం. అలాగే చిన్న పిల్లలకి అంతే. చిన్న పిల్లలు వాడికి ప్లెజరే కావాలి ఇంకేమొద్దు. తల్లిని గుద్ది మరీ లాక్కుంటూ ఉంటాడు. గుంజుకుంటూ ఉంటాడు. తల్లిని కొరుకుతాడు. అన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే అది ఇంపల్సెస్. మొదట ఏ బేబీకైనా తను ఒక జంతువే. సమాజం ఉందని తెలియదు గదా! నేను పుట్టినప్పుడు. కాబట్టి నాకు ఆకలేస్తే ఏడుస్తాను. చాక్లేట్ కావాలంటే ఇప్పుడే ఏడుస్తాను. రేపు 10 చాక్లేట్‌లు ఇస్తాను ఒప్పుకోను ఇప్పుడు కావాల్సిందే అని ఏడుస్తుండు. అది ఈద్. ఆ తర్వాత నెమ్మదిగా 6, 7 సంవత్సరాల నుంచి సమాజాన్ని చూస్తే సమాజంలో ఏయ్! తప్పు అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇట్లాంటివి ఏవో చెబుతుంటే అక్కడి నుంచి సూపర్ ఈగోకి జంప్ చేస్తారు. అంటే సమాజం అంతా చాలా మంచిది. సమాజంలో నీతిగా ఉండాలి. అబద్ధం ఆడకూడదు. అలా ఉండాలనే ప్రయత్నం ఆ 6, 7 సంవత్సరాల నుంచి మొదలవుతది. అప్పుడు వాళ్ళని ఏదడిగినా మీరు 6, 7 సంవత్సరాల పిల్లల్ని పిలిసి, "నువ్వు పెద్దయితే ఏమవుతావు?" అని అడగండి. ప్రతి ఒక్కడు నేను డాక్టర్ అవుతా, ఇంజినీర్ అవుతా, కలెక్టర్ అవుతా, ఐఏఎస్, ఐపీఎస్ అంటాడు తప్ప, ఒక్కడు కూడా నేను క్రిమినల్ అవుతా అని చెప్పడు. హ్మ్. కదా! మనం గూడా చెప్పలేదు. అవును. కానీ ఇందులో 90% సమ్‌టైమ్స్ 100% క్రిమినల్సే అవుతారు. తెలుసో తెలియకో అబద్ధాలు చెప్తారు. పక్కనోడి దగ్గర కాపీ కొట్టి రాస్తారు. చిట్టీలు పెట్టి రాస్తారు. బ్యాక్ డోర్ నుంచి జాబ్ తెచ్చుకుంటారు. లంచాలిస్తారు, తీసుకుంటారు. లాబియింగ్ జేస్తారు. కట్నం ఇస్తారు, తీసుకుంటారు. తెలీదా వీరికి కట్నం ఇవ్వటం, తీసుకోవటం నేరమని? తెలుసు. కానీ కల్చర్ యాక్సెప్ట్ చేస్తుంది. అలా ఈ 11 ఇయర్స్ ఏజ్ వరకు ఉండేదాన్ని సూపర్ ఈగో స్టేజ్‌లో ఉంటారు. ఆ తర్వాత అర్థమవుతది. నాన్న అబద్ధం ఆడొద్దన్నాడు. అప్పులోళ్ళొచ్చిన తర్వాత నాన్న లేడని చెప్పమన్నాడు. ఇది అర్థమయిన తర్వాత తను పైకేమో మొత్తం సూపర్ ఈగో చూపిస్తారు. లోపల తనకున్న కోరికల్ని ఈద్‌ని తొక్కిపెట్టొస్తారు. అవకాశం వచ్చినప్పుడు ఈద్ బయటకొస్తూ ఉంటది. మధ్యలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈగో అంటారు దాన్ని. అది మధ్యలో అది మారుతూ ఉంటుంది. అవకాశాన్ని బట్టి తన ఈద్ బయటకొస్తూ ఉంటుంది. ప్రతి మనిషిలోను. అందరిలో కూడా అంతే ఉంటుంది. ఇలా ఇప్పుడు ఒక సినిమా చూసామనుకోండి. సినిమా లాస్ట్ 5-10 మినిట్స్ ఏముంటది? నీతి ఉంటది. సినిమా మొత్తం ఏముంటది? వల్గర్‌గా సెక్సువాలిటీ, వయలెన్స్ ఇదే ఉంటది. కానీ ఆ సినిమా చూస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ నీతి కోసం రాలేదు. ప్రతి ఒక్కరు వచ్చింది ఆ సెక్సువల్ కంటెంట్ కోసం, వయలెంట్ కంటెంట్ కోసమే. పైకి మాత్రం నీతి చెప్తూ ఉంటారు. ఒక సినిమా ఉంటది. దాని పేరు 'రాఖీ'. ఆ సినిమాలో అప్పుడు ఎక్కువ టీవీలు లేవు. జెమినీ టీవీ, ఈటీవీ ఏవో ఉండేయి. ఆ ఇంటర్వ్యూలకొచ్చేవాళ్ళు. ఎవరు? సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ, హీరో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళొచ్చి ఆ సినిమా గురించి చెప్తూ,
సమాజంలో ఆడపిల్లల్ని ఇంత అన్యాయం జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది చెప్పారు. ఆ సినిమాలో కూడా లాస్ట్ సీన్‌లో ఆ అబ్బాయికి అన్ని రాఖీలు కట్టేస్తుంటే, ఆ రాఖీలు పట్టుకొని ఇట్లా అయిపోయింది అని జడ్జిని అతను నిలదీస్తూ ఉంటారు. అందరూ నోరెళ్ళబెట్టుకొని చూస్తూ ఉంటారు. అదే సినిమాలో 'జర జర' అని ఒక అమ్మాయి ఆ బీచ్‌లో స్కిన్ షో చేసుకుంటూ, పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికొస్తుంది. మరి ఆ పాట తీసిందెవరు? ఆ సింగర్. పాటలో యాక్ట్ చేసిందెవరు? అదే డైరెక్టర్, అదే హీరో కదా! అదే అమ్మాయి. కాబట్టి పైకి చెప్పేవి సూపర్ ఈగో నీతులు చెప్తూ ఉంటారు. కానీ ప్రాక్టీస్ చేసేది ఈదుంటది. ప్రతి ఒక్కరిలోను మహాత్మా గాంధీ, దలైలామా, బుద్ధుడు తీసుకోండి, రాముడు చూసుకోండి, లేకపోతేనేమో కార్ల్ మార్క్స్ తీసుకోండి. ఎవరిలో అయినా అంతే ఉంటుంది. అయితే ఇలా ఉంటదని తెలియక ఈ మానసిక సమస్యతో బాధపడేవాళ్ళు ఈ 12 ఇయర్స్ ఏజ్‌తోని ఖతం అవ్వాల్సినటువంటి సూపర్ ఈగో కంటిన్యూ అవుతూ ఉంటది. కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళు నిజమేనేమో సమాజంలో అందరూ మంచోళ్ళేమో, నిజమేనేమో మహాత్మా గాంధీకి ఎప్పుడు సెక్షువల్ డిజైర్స్ రాలేదేమో, ఏ అమ్మాయిని చూసినా సరే తల్లిని చెల్లిలాగా భావించాడేమో, నిజమేనేమో కృష్ణవంశీ చెప్పింది నిజమేనేమో, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారికి ఎప్పుడు కూడా పెళ్ళయ్యేదాకా, తాళి కట్టేదాకా తన భార్య మీద కూడా కోరికలు రాలేదేమో అని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. నిజంగా నమ్ముతున్నారు. నమ్మేసరికి అట్లాంటి కోరికలు అతనికి వచ్చేసరికి నేనేదో పాపం చేస్తున్నాను, పాపభీతితోని బాధపడుతూ మానసిక సమస్యలు ఇరుక్కుంటారు. ఇది అర్థం చేపించడం అనేది కౌన్సెలింగ్‌లో అవసరం. అయితే అన్నిటికీ అలా ఉండకపోవచ్చు. బట్ మెజారిటీ మానసిక సమస్యలకు అవసరం ఉంటది కాబట్టి, ఆ డ్యుయాలిటీని ద్వంద్వత్వం సమాజంలో ఉంటది. ఇక్కడ ఎవరు కూడా ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా ఓన్లీ ఒకటే ఏకత్వం ఉండదు. డ్యుయాలిటీనే ఉంటుంది. రైట్? సో, అది ఉంటుందనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేపించడం ఈ కౌన్సెలింగ్‌లో ఒక పార్ట్. అలాగే బుక్స్ రాసినప్పుడు కూడా మహాత్మా గాంధీ రాస్తాడు. ఏమని రాస్తాడు? మై ఎక్స్‌పెరిమెంట్ విత్ ట్రూత్. దాని పేరు ట్రూత్. బట్ అందులో హాఫ్ ట్రూత్ ఉంటుంది. ఆటోబయోగ్రఫీలన్నీ అర్ధసత్యాలు, అసత్యాలు. రైట్? అబద్ధాలు ఉంటాయి. మహాత్మా గాంధీకి ఎక్కడో ఎవరి మీదో కోరిక వచ్చిందనుకుందాము. అది రాస్తాడు అందులో. రాయడు కదా! ఇప్పుడు నేను చెప్పేయన్నీ నా పాజిటివే చెప్తాను. నా నెగెటివ్ ఎందుకు చెప్తాను? వాళ్ళని వాళ్ళ చెప్పుకుంటున్నారు ఎవరైనా కాబట్టి అంతే. మంచిగా పోర్ట్రేట్ చేసి కాబట్టి ఇప్పుడు నేను ఫోటోలు మంచిగొచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఫేస్‌బుక్‌లో పెట్టుకుంటాను. ఓకే. అట్లా ఎన్నో ఫన్నీగా ఉంటాయి. ఎన్నో చెండాలంగా ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి చెండాలం అనే పదం వాడకూడదు. స్టిల్ అలవాట్లో వస్తుంది. అంటే మంచిగా ఉండవు. వాటిని తీసుకొచ్చి నేను ఫేస్‌బుక్‌లో పెట్టాను కదా! ఇప్పుడు జుట్టు పలచబడిపోయింది. అది కనిపించనివ్వకుండా ఏదో మేనేజ్ చేసి ఆ ఫోటోని పెట్టుకుంటాను కదా! అలాగే హరిరాఘవ్ గారికి జుట్టు ఉంది అనుకుంటే పొరపాటు. కదా! సేమ్ అలాగే వాళ్ళు చెప్పినవి పాజిటివ్ మాత్రం కాయిన్‌కి ఒక సైడే చూపిస్తారు. అది మాత్రమే నిజం అనుకోని, అలాగే ఉండాలేమో నేను ఉండలేకపోతున్నాను బాధపడేవాళ్ళు ఈ మానసిక సమస్య ఉన్నవాళ్ళు కాబట్టి అది అర్థం చేపిస్తూ ఉంటాను. రైట్ మనీష్? యెస్ సార్. సార్ ఇక్కడ హ్మ్. పర్సన్‌కి అలా అర్థమైన తర్వాత డ్యుయాలిటీ హ్మ్. ఆ పర్సన్‌కి ఆ ఫియర్ యొక్క ఇంటెన్సిటీ ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. అది ఎందుకు తగ్గుతుంది? ఒకటి నిజం అర్థమైన తర్వాత ఆటోమేటిక్‌గా అంటే లెర్నింగ్ అంటే ఏంటి అనంటే బై అబ్జర్వేషన్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా లాజిక్ అర్థం చేసుకోవటం ద్వారా ఆటోమేటిక్‌గా మారుతుంది. మారలేదు అంటే వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు. ఇంకా వాళ్ళకేదో కోరిక ఉంది. ఇటువంటి మంచితనం ఏదో ఉంటది. ఆ మంచిగా నేను ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకని మారట్లేదు. ఎవరికైతే లాజిక్ అర్థమైపోయిందో ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ఇప్పుడు 2+2 = 4 అనేది ఎందుకు అంగీకరించాము? లాజికల్‌గా అది ప్రూవ్ అయింది. కాబట్టి అంగీకరించాం. రైట్? సేమ్ అలాగే లాజిక్ ఉపయోగిస్తే అర్థమవుతుంది. మారిపోద్ది. రైట్ నాన్న? అంటే కాదు అది అది అందరూ అసలు ఎవరు చేయరు అనేది ఆ నమ్మకం నుంచి ఇది అందరూ చేస్తున్నారు అనంగానే డ్యుయాలిటీ అర్థం కాగానే అందరిలో మనం అనంగానే ఆ ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ యాటిట్యూడ్ లో అవుతుంది. లో అవుతుంది. ఎందుకంటే అది సాధ్యపడదు. మనం నమ్ముతున్నట్టుగా సాధ్యపడదు. ఇప్పుడు నిన్న నేనేం చెప్పాను 24 గంటలు భార్యతోనే ఉండాలి. బట్ 24 లక్షల ప్యాకేజ్ ఉండాలి అని ఆమె కోరుకుంటది. ఆ కొరియన్ డ్రామాలో అబ్బాయి సీఈఓ ఉంటాడు. కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. ఈ అమ్మాయితోనే 24 అవర్స్ ఉండి ఈ అమ్మాయి చేసినటువంటి ఆ దిక్కుమాలిన అన్నీ కూడా కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఆమెని ఊరుకోబెడుతూ ఉంటాడు. అదెలా సాధ్యపడుతది? ఒకవేళ అమ్మాయితోని ఇట్లాంటి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఆ బిజినెస్ దివాలా తీయాలి గదా! సో, ప్రాక్టికల్లీ పాజిబుల్ కాదు. ఇలా ఉండదు. వాస్తవంగా అలా ఉండదని అర్థమైనప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మారుతుంది. రైట్ నాన్న? రైట్. రైట్. రైట్.